ఒక పచ్చని సుందరమైన అడవిలో అనేక రకాల పక్షులు మరియు జంతువులు నివసిస్తూ ఉండేవి. అదే అడవిలో ఒక గర్విష్టమైన పెద్ద సింహం కూడా ఉండేది. ఒకరోజు గజ అనే ఏనుగు నది పక్కన నీరు తాగుతుంటే సింహం గర్జిస్తూ అంటుంది, ఈ అడవికి రాజును నేనే, నన్ను చూస్తే భయపడాలి అని. అప్పుడు ఏనుగు, సింహ, నిన్ను నేను గౌరవిస్తాను, కానీ నిజమైన బలం అంటే భయం కలిగించడం కాదు. అప్పుడు సింహం కోపంతో, మన ఇద్దరిలో ఎవరు బలవంతుడో నిరూపించుకుందాం అంటుంది. సింహం మరియు ఏనుగు కొండపై ఉన్న ఒక పెద్ద రాయి దగ్గరికి వెళ్తారు. ఈ రాయిని ఎవరు ఎక్కువ దూరం తోస్తారో చూద్దామంటుంది సింహం. సింహం ఎంత ప్రయత్నించినా కూడా రాయిని అది కదపలేకపోతుంది. ఏనుగు తన తొండాన్ని ఉపయోగించి రాయిని కొండ దిగువకు పడేస్తుంది. సింహం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అడవిలోని మిగతా జంతువులన్నీ కూడా ఏనుగును అభినందిస్తాయి. సింహం కూడా తన ఓటమిని ఒప్పుకుంటుంది. అప్పుడు ఏనుగుతో సింహం, నిజమైన బలం అనేది సహనంతో, బుద్ధితో కూడినదని అంటుంది. ఆ రోజు నుండి ఏనుగు సింహం స్నేహితులయ్యారు. వారు అడవిని గౌరవం, ప్రేమతో పాలించారు. నిజమైన బలం అనేది శక్తిలో మాత్రమే కాదు, అది బుద్ధి, వినయంతో కూడినదై ఉంటుంది.